ఇంత వైభవంగా ఉంటుందని నేను అనుకోలేదు. వారు ఎంచుకున్నది అంటే సెలక్షన్ అంటారు కదా, ఆ సెలక్షన్ ఎలాగన్నట్టయితే అత్యద్భుతమైనటువంటిది. వయోవృద్ధులు, జ్ఞానవృద్ధులు. మనం చేయాలా, ఎవరికి చేస్తామో నమస్కారం వయోవృద్ధులు, లేదా జ్ఞానవృద్ధుల వయసులో తక్కువ ఉన్నా ఆ జ్ఞానాన్ని చూసి చేస్తాం. అయితే గంగా యమున సంగమం వల్లే ఈ ఇద్దరిలో వయస్సు జ్ఞానము రెండు మేరు పర్వతం వల్లే పెరిగింది. అలాంటి మహానుభావులకు ఈరోజు చేయడం అన్నట్టయితే ఇది నిజంగా చాలా సువర్ణాక్షరములతో లెక్కింపబడినటువంటి ఒక గొప్ప మహోత్సవం అని చెప్పేసి నేను చెప్తూ, ఈ మహత్కార్యాన్ని ఇంత దూరంగా వచ్చి ఎక్కడ తిరుపతి అక్కడి నుంచి వచ్చి ఇక్కడ నుండి చేసి గొప్ప సాహసం చేసినటువంటి ద్వారం లక్ష్మీ రమణ దంపతులకు ఎంత చెప్పినా ఎంత వారికి అనుకున్నా కూడా తక్కువనే. ఒకే ఒకటి వారిని ప్రార్థిస్తాం భగవంతుని, ఆ దంపతులకు ఇంకా ఇలాంటి శక్తిని ఎక్కువ ఇచ్చి ప్రతి నెలలో ఒక్కొక్క స్థానంలో ఇలాంటి సంగీత విద్వాంసులు, సంగీత ఆసక్తులు ఉన్నటువంటి స్థలాల్లో వెళ్ళి ఈ కార్యక్రమాలు చేయించే శక్తి భగవంతుడు వెంకటేశ్వర స్వామి ఆ దంపతులకు ప్రసాదించని అని చెప్పేసి కోరుతూ, ఆ శక్తి రావడానికి ఆ ఇద్దరు దంపతులకు కూడా ముందు నేను వారికి వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని ఇస్తాను, వారు స్వీకరించాలని చెప్పేసి ఒకటి ద్వారము లక్ష్మి ఎన్నోసార్లు చెప్పాం. మన పురంధరదాస అవార్డు కూడా వారికి మేము ఇచ్చామని చెప్పాం. ఎందుకు ఇచ్చామన్నట్టయితే ఆ ద్వారం అనే పేరులోనే ఉందండి. ఆ ద్వారం పేరు వింటూనే సరిగమలు జ్ఞాపకం వస్తుంది. ఎక్కడంటే ద్వారం ఆ వెంకట స్వామి నాయుడు గారు అక్కడి నుంచి ఆ పై నుంచి వచ్చినటువంటి మహాప్రవాహం అన్నమాట. ఎక్కడి నుంచో బదరీ క్షేత్రం పై నుంచి హిమాలయ పర్వతానికి వచ్చే నది సన్నగా వచ్చి ఎక్కడ విస్తారం అవుతుంది అంటే హరిద్వార్కు వచ్చిన తర్వాత విస్తారం అవుతుంది. అందుకే భాగవతంలో ద్వారిద్యునద్యాహ ఋషవ కురోణం అని చెప్తారు. అది గంగకు ద్వారం అట. అంటే అక్కడి నుంచి గంగ విశాలంగా ప్రవహించి అనేక శాఖోపశాఖలుగా వెళ్ళిపోతుంది, అక్కడికి వచ్చి విస్తారం అవుతుంది. అలాగే సంగీతం కూడా ఎక్కడ అంటే ఈ ద్వారం ఫ్యామిలీకి వచ్చి అక్కడ విస్తారమై వారి యొక్క శిష్య ప్రశిష్యులే. ఇప్పుడు ద్వారం లక్ష్మి ఇందాక చెప్పారు ఏమన్నట్టయితే లక్ష్మి గారి దగ్గర ఎంతమంది పిహెచ్డీ చేశారు, ఎంతమంది ఎంఏ ఎంఫిల్ చేశారు అన్నట్టయితే లెక్క పెట్టలేం. అంటే అంతమందిని తయారు చేసినటువంటి పాండిత్యము భగవంతు వారికి ఇచ్చారన్నట్టయితే ఆ వంశోన్నతి అక్కడి నుంచి వచ్చినటువంటి ఆ పెద్దలు ఇచ్చినటువంటి ఒక ఆశీర్వచనము వారు అలాగే నిలబెట్టుకున్నారు. అలాంటి విద్య భగవంతుడు వారికి ఇచ్చారు. ఇంకా ఆ విద్యను శిష్య పరంపరలో పెంచుతూ అది మహాశాఖంగా శాఖోపశాఖలుగా విస్తరించింది. ఇంకా విస్తరించాలని చెప్పేసి భగవంతుని నేను ప్రార్థిస్తూ వారికి వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని అందజేస్తున్నాను. ఆ దంపతులు స్వీకరించారు.